ఆపరేషన్ ఆకర్ష్ కాస్త వికటించి ఆపరేషన్ వికర్ష్గా మారుతోందా? అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అందుకే ఆ పార్టీ జెండాపై గెలిచిన అధికార పార్టీ కండువా కప్పుకుంటున్నామని సమర్థించుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు పునరాగమనం వైపు మరోసారి అడుగులు వేస్తున్నారు? సొంత గూటికి తిరిగి రావటంలో ఆంతర్యమేంటి? ప్రతిపక్షంలో ఉన్న అధికార కూడా పరిస్థితిలో పెద్దగా తేడా లేదని గ్రహించారా? లేక పార్టీ మారడమే కరెక్ట్ కాదు, అసలెందుకు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు? ఇందులో ఏదైనా మతలబుందా? ఓసారి చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం మరో 10 ఏళ్లైనా అధికారంలో ఉండాలి అని అనుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడానికి మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అయితే అప్పటికే 10 ఏళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేయటం, కొత్తగా ఏర్పడ్డ రేవంత్ సర్కార్కు ఖజానా కష్టాలు తలెత్తాయి. అప్పులకు వడ్డీలు కట్టడం, స్కీములు అమలు చేయటం అసాధ్యంలా మారింది. ఇక అప్పుడే అనతి కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల సైరన్ కూడా మోగడంతో కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రిలీఫ్ దొరికింది. అయితే దేశానికి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రాష్ట్రం నుంచి అధికంగా ఎంపీ సీట్లను గెలవాల్సిన బాధ్యత, ఆవశ్యకత రేవంత్ పై ఏర్పడింది. ఓవైపు ఖాళీ ఖజానా, మరోవైపు 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేయకపోవటం, ఇంకోవైపు ప్రతిపక్షాల విమర్శలు. వీటన్నిటి మధ్య లోక్సభ ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కు నడక పోటీలో ఉన్న ఆటగాడికి హార్డిల్స్ జంప్ చేయాలన్న చందంగా మారాయి. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అధికార పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టడానికి రేవంత్ 6 గ్యారంటీలలో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీపై అమలు కోసం శ్రీకారం చుట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలి అంటే 6 గ్యారంటీలు అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు ఖచ్చితంగా చేస్తాం అని, అమలు చేయడానికి కృషి చేస్తోంది అని చెప్పుకొచ్చారు. ఇక 6 గ్యారంటీలు అమలు చేయడానికి రైతు రుణమాఫీ లాంటి వాటికి ఆగస్టు 15 డెడ్ లైన్ కూడా పెట్టేశాడు సీఎం రేవంత్. ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోనికి ఆహ్వానించారు. మొత్తానికి మోడీ హవా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రాష్ట్రంలో బీజేపీనే టార్గెట్ గా రేవంత్ మొత్తానికి గతంలో కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలవగలిగాడు. బీజేపీ ప్రభావాన్ని పెరగకుండా కట్టడి చేయగలిగాడు. కాంగ్రెస్ బీజేపీలో ఎక్కువ తక్కువ కాకుండా సమానమైన స్థాయిలో నిలబెట్టాడు. ఇక కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడం, కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో పాలనపై దృష్టిని సారించాడు. 6 గ్యారంటీల అమలు చేసే దిశగా అడుగులు వేస్తూనే తనతో కలిసి వచ్చే వారికి ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో అధికార పార్టీలో చేరడానికి ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నారు. దీంతో రేవంత్ ఆకర్షణకు చాలా మంది ప్రభావితమయ్యారని చెప్పొచ్చు. 6-7 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు చేరటం ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేల చేరికలను ఆహ్వానిస్తోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఎమ్మెల్యేల చేరికలను ఆహ్వానిస్తోంది. ఇంకోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదాకు పరిమితం అవడం, 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఇంకా మరికొంతమంది కూడా చేరతారని ప్రచారం జరగడంతో బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలు కొంత అయోమయంలో పడిపోయారు. కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు. అందరూ కూడా వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో మర్జ్ అవుతుందనే ప్రచారం కూడా జరగటం మరొక కారణం. ఇక అదనగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం కన్నా అధికార పార్టీ ఆహ్వానిస్తోంది కదా అని అందులో చేరిపోతే ఇలా ఒకరి తర్వాత మరొకరు వరుసగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కూడా అతి త్వరలోనే చేరతారని కూడా పొలిటికల్ కారిడార్ లో ప్రచారం జరుగుతోంది. అయితే 13 ఏళ్ల ఉద్యమం చేసిన కేసీఆర్ కు 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా పాలించే అవకాశాన్ని కల్పించారు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు అధికారం చేపట్టిన తరువాత జరిగిన ముచ్చటగా 3వసారి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. అయితే 10 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీ నేతలు రేవంత్ సర్కార్ పడిపోతుంది అంటూ జోష్యం చెప్పడం మొదలుపెట్టారు. రేవంత్ నాయకత్వాన్ని ఆ పార్టీలో ఉన్న సీనియర్లు ఎక్కువ కాలం
ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనీయరు లాంటి ప్రచారాలు కూడా చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ నా జోలికి వస్తే మీ అంతు చూస్తా అంటూ ఆపరేషన్ ఆకర్ష్ కు తెర తీశారు. 6 నెలల్లోనే 6 ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అయితే మా జెండాతో పాటు మా గుర్తుపై పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు మీ స్వార్థానికి మీ ఇష్టానికి మీరు బీఆర్ఎస్ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇట్లా పార్టీ మారితే ఎట్లా? మేం కూడా మీ పైన చర్యల కోసం మా వంతుగా మేం కొట్లాడతామని బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అస్త్రాన్ని ఉపయోగిస్తోంది. ఇటు అసెంబ్లీలో స్పీకర్ కంప్లైంట్ చేస్తూనే అటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తోంది. స్పీకర్ అనర్హతపై స్పందించని ఎడల కోర్టు ద్వారానైనా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చేయాలని గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఈ మధ్య కాలంలో మణిపూర్లో పార్టీ మారిన ఎమ్మెల్యేపై తీసుకున్న నిర్ణయాన్ని మేము స్పీకర్ దగ్గర బీఆర్ఎస్ ప్రస్తావించింది. జనవరి 2020లో మణిపూర్ ఎమ్మెల్యే అనర్హత సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. 3 నెలల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు సూచనలు చేయటం, ఈ అంశాలను వివరిస్తూ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్ బృందం. మణిపూర్ తీర్పు ఒకటి కోర్టులో నెగ్గడం, ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడడంతో కొంత దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెద్ద జలక్గా మారింది. ఇదే కూడా తమ విషయంలో జరిగితే పార్టీ మారటం అటుంచితే కనీసం ఎమ్మెల్యే పదవి కూడా పోతుందనే భయంతో ఎందుకొచ్చిన గొడవరా బాబు, ఒకవేళ అనర్హత వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నిక రావటం తథ్యం గనుక అప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత కూడా తోడే ఓడిపోతే మాజీగా మారాల్సి వస్తుంది అని అనుకుంటూ తిరిగి సొంత గూటికి వస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన నెల క్రితం కాంగ్రెస్ లో చేరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోసారి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని కేటీఆర్ ను కలిసి చెప్పడం గమనార్హం. అయితే ఇప్పటికే ఇదే ఆలోచనలో కూడా మిగతా వారు కూడా ఘర్ వాపసి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో నీవు నేర్పిన విద్యయే నీ రజాక్ష అనే చేరికల విషయంలో సమర్థిస్తూనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనే ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కు వెళ్లకుండా ఎలా అడ్డుకట్ట వేస్తుందనేదే వేచి చూడాల్సిన అంశం.